వైస్ ఛాన్సలర్ల కోసం మండల్లో అంత రచ్చ చేయాల్సిన అవసరం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఓసారి ఆలోచించుకోండి. ఎవరి కోసం? ఒక్క వైస్ ఛాన్సలర్ అయినా చదువుకున్నోళ్ళు, అంత పై స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఆ స్థాయి అనుభవించిన వాళ్ళు వాళ్ళని బెదిరిస్తేనో వాళ్ళని వేధిస్తేనో రోడ్డు మీదకి రావాలి కదా, విద్యావంతులందరినీ కలుపుకోవాలి కదా. మాట్లాడకుండా ఇళ్ళకి వెళ్ళిపోయారు. అనుభవించినటువంటి రోజున, పదవులు అనుభవించిన రోజున ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందా? పోనీ రాష్ట్రానికి ఏమైనా ఉపయోగపడిందా? మెయిన్ అసలు పెట్టింది వాళ్ళ రాష్ట్రానికి, ఆ విద్యా వ్యవస్థకి, ఆ యూనివర్సిటీకి. వాళ్ళు కాస్త చివరికి పార్టీ కార్యకర్తలాగా పనిచేశారు. దానివల్ల విద్యార్థుల జీవితాలకు ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. పైగా ఇప్పుడు వాళ్ళ కోసం వైసీపీ పెట్టుకోవడానికి వాళ్ళు ఎవరన్నా వచ్చి రోడ్డు మీదకి వస్తున్నారా? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే ఈ పార్టీకి రచ్చ చేసి వదిలిపెట్టేవాళ్ళు. ఇదిగో మమ్మల్ని అట్ట న్యాయం చేస్తున్నారు, ఇట్ట న్యాయం చేస్తున్నారు, అట్ట మాట్లాడారు, మమ్మల్ని ఎట్ట మాట్లాడారు, ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడాడు అని చెప్పేసి. బట్ ఇక్కడ అట్లా ఎవరూ బయటికి రాలేదే, అంత ధైర్యం చేయలేదే. అలాంటి పిరికోళ్ల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోవాలి? ఎప్పటికైనా కాస్త సిగ్గు తెచ్చుకుని పార్టీ కోసం కష్టపడేటటువంటి వాళ్ళు, లేకపోతే నిలబడేటటువంటి వాళ్ళను, నిజమైన కమిటెడ్ వాళ్ళని కాకుండా, వైస్ ఛాన్సలర్లు అయితే అట్టంటి వాళ్ళు కాదు, నిజమైన విద్యావంతులు, బాధ్యతాయుతమైనటువంటి ప్రొఫెసర్లని అందులో పెట్టాలి. ఆ విషయంలో నారా లోకేష్ని అభినందించాలి, కొనసాగనియాలి. మనం ఇట్లాంటిది ఇంకోసారి చేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.